నమస్కారం. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సైనిక శక్తి దాదాపు 2 వారాల నుంచి అతి తీవ్రమైన దాడులు చేస్తూ ఉంది. ఎంత దాడి చేసినా కానీ ఇరాన్ మాత్రం లొంగిపోవట్లేదు. పాక్షికంగా కూడా లొంగిపోవట్లేదు. తిరిగి అమెరికా స్థాయిలో దాడి చేయలేకపోయినా వీరికి ఉన్న ఆయుధ సంపత్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రతి దాడి అయితే నిర్వహిస్తాం. వీరిద్దరి స్థావరాలపైన, వాళ్ళ ఆర్మీ కమాండ్స్ పైన నిర్వహిస్తాం. ఇదంతా ఇప్పుడు మొదటి రోజే వాళ్ళ అగ్రనాయకుడిని, ఒక 30 మంది టాప్ మినిస్టరు, ఆర్మీ జనరల్స్ని చంపివేసినా కానీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ మిలిటరీ వీళ్ళు మాత్రం తిరిగి దాడి చేస్తూనే ఉన్నారు. వీళ్ళ అగ్రనాయకులు మరణించిన తర్వాత కింది స్థాయి దళాలు ఇంత తీవ్రమైన దాడిని చేయడానికి ఎక్కడ ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఇది ఎలా జరుగుతుంది అనేది ఇప్పటివరకు వీళ్ళకి తెలియట్లేదు. అమెరికాకి, ఇజ్రాయెల్కి దీనికి ఎలా మూల కారణం? టాప్ లీడర్షిప్ లేరు, వీళ్ళకి కమాండ్ ఇచ్చేవాళ్ళు లేరు, ప్లాన్ ఇచ్చేవాళ్ళు లేరు, స్ట్రాటజీ రచించేవాళ్ళు లేరు. మరి ఎలా చేస్తున్నారు అనేది పెద్ద సమస్య. నిన్న ఈరోజు తెలిసిన బయటకు వచ్చిన వార్తల ప్రకారం వారికి ఒక ఇంటర్నల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. టాప్ లీడర్షిప్ లేనకున్నా కానీ వాళ్ళ మిలిటరీ వర్గాలు బలంగా పనిచేయడానికి కావాల్సిన ఒక డిఫెన్స్ వ్యవస్థ ఉందంట. మొజాయిక్ డిఫెన్స్, దాని పేరే మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ. ఇది ఎలా పనిచేస్తుంది? మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ ఇరాన్ వాళ్ళకి దాదాపు 31 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ దేశంలో 31 రాష్ట్రాల్లో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, IRGC వీళ్ళకి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి. 31 ప్రావిన్సులుగా అనుకోవచ్చు. సపరేట్ ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక కమాండ్ సెంటర్, కానీ పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి కాదు, పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగిన కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక లోకల్ చీఫ్ ఉంటాడు. ఆ ప్రావిన్స్లో వాళ్ళకి ఒక సొంత క్యాన్వాయ్ ఉంటుంది, సొంత లాంచ్ ప్యాడ్లు ఉంటాయి. ఆ ప్రావిన్స్కి మాత్రమే సొంత స్టోర్ ఉంటుంది, సొంత నిధులు ఉంటాయి. ఇలాగా అన్నీ ఒక పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి 31 ప్రావిన్స్లో 31 కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు సుప్రీం లీడర్ నుంచి, డిఫెన్స్ మినిస్టర్ నుంచి, ఆర్మీ జనరల్స్ నుంచి ఆదేశాలు రాకపోయినా వీరు ఎలా స్వయంగా తిరిగి యుద్ధం చేయాలి అనేది వీరికి ఆల్రెడీ నేర్పించేయబడింది. ఇది ఇప్పటిది కాదు. ఇరాక్ అమెరికా యుద్ధం జరిగిన తర్వాత ఇరాక్ అంత త్వరగా ఎలా లొంగిపోయింది అనేది వీళ్ళ ఆర్మీ జనరల్స్ స్టడీ చేసి, అక్కడ ఉన్న వీక్ పాయింట్స్ అన్నింటినీ స్టడీ చేసి వాటిని ఇక్కడ రెక్టిఫై చేసి తయారు చేశారు. ఇరాక్ యుద్ధం జరిగింది దాదాపు 15 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పటి నుంచి దీన్ని బాగా సానబట్టి మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ అని ఒక పేరు పెట్టి ఒక ఇండిపెండెంట్గా యుద్ధం చేయగలిగిన కమాండ్మెంట్స్ని తయారు చేసి పెట్టారు. ఈ అమెరికా టాప్ లీడర్షిప్ని అయితే ఇంటెలిజెన్స్తో కనుక్కొని లేపేసింది, కానీ ఈ 31 సెంటర్లలో ఒక్కో సెంటర్లో ఎక్కడెక్కడ ఉంటారో కనుక్కొని వీళ్ళందరినీ ఏదైనా దాడి చేయడం అనేది అమెరికాకి చాలా కష్టమైన పని. సో వాళ్ళకున్న కరేజ్, ఇన్స్పిరేషను ఈ రూపేణ అమెరికా మీద తిరిగి దాడి చేసేదానికి ఉపయోగిస్తున్నారు. అది విషయం. దీని మీద మీకు ఏమైనా సమాచారం ఉంటే తెలియజేయగలరు.